ఇప్పుడు మాట్లాడడానికి నెక్స్ట్ వస్తున్న వారు 6TV యాంకర్ నిత్య గారు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సోనీ. థ్యాంక్ యూ నిత్య. తనకి ఎన్ని కష్టాలు ఉన్నా తను అవన్నీ మర్చిపోయి మనందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. షీ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇప్పుడు పేర్లు నేను గుర్తుపట్టడం కష్టం కాబట్టి నెక్స్ట్ సోనియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏమైనా తక్కువైతే నేను క్షమించండి, మళ్ళీ నెక్స్ట్ టైం ఫర్దర్గా బాగా చూసుకుంటాను. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని, కానీ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఇంకా వస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాను, ఇంకా మంచిగా ఉంటే. కానీ మీరు అందరూ మాట్లాడుతుంటే అయితే నేను ఎక్కువ భూమి తినేటట్లేదు. నేను నెక్స్ట్ అయితే కొన్ని ఓన్లీ మీడియాకి సంబంధించిన వాళ్ళకి నేర్సే తెలుసు. కానీ నెక్స్ట్ హాస్పిటల్ నుంచి వచ్చారు, అండ్ మెయిన్ అన్నయ్య వచ్చారు, మగదిక్క వాళ్ళ హస్బెండ్, మన కార్డియాలజిస్ట్, చాలా మంది చాలా 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 హెల్ప్ చేస్తున్నారు. అసలు చాలా ట్రీట్మెంట్ అనేది మనకి సరైన ఒక టైంలో 1 lakh అట్లా వేదంటే కూడా 50,000లో మనకి అలా చేస్తున్నారు అంటే చాలా సంతోషం. అన్నయ్య ఫస్ట్ మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జస్ట్ ఒక మాట, మీరు తమిళ్ మాట్లాడతారు, చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే తమిళ్ మాట్లాడతారు, చాలా మంచిగా అనిపిస్తుంది. తమిళ్లో తెలుగు இனிய பிறந்தநாள் நல்வாழ்த்துக்கள். விஷ் யூ மெனி மோர் ஹாப்பி ரிட்டர்ன்ஸ் ஆஃப் தி டே. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకొంచెం హాస్పిటల్ నుంచి నెక్స్ట్ నేను వనశ్రీపురం గవర్నమెంట్ హాస్పిటల్ చేసినప్పుడు మా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి సార్ రావడం చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు, అండ్ ఈ ఇయర్ కూడా వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పాలా, ఆమె దగ్గర ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకే తెలియకుండా మనం నీ ఫోటో తీసుకొని ఇంటబడి ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాయి. నా ఐన్యూస్ లైవ్స్ కూడా లేట్గా వస్తాయేమో, బట్ ఆమె ఆ లోపల ఎడిటింగ్ చేసి ఎట్లా అప్డేట్ చేస్తాయని తెలియదు. హ్యాండ్స్ ఆఫ్. నేను అవి ఇప్పటికీ గుర్తుండాలని చేస్తాను అన్నయ్య. నెక్స్ట్ వనశ్రీపురం గవర్నమెంట్ హాస్పిటల్ నేను డయాలసిస్ టెక్నీషియన్గా చేశాను. గత 4-5 years చేశాను. 2 years అవుతుంది ఫీల్డ్కి వచ్చి. అసలు నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను, వాళ్ళందరినీ వదిలేసి రావడం. కానీ వాళ్ళు ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకొని మీడియా ఫీల్డ్కి వచ్చినప్పటికీ, యాంకర్ అయినప్పటికీ వాళ్ళు చాలా మందికి గర్వంగా చెప్పుకుంటూ ఇప్పటికీ నేను చెప్పినప్పుడల్లా వస్తున్నారు. చాలా సంతోషం. శ్రీనివాస్ రెడ్డి సార్, ప్లీజ్ మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్, శ్రీనివాస్ రెడ్డి సార్. సోనియా, ముందుగా హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. సోనియా నాకు గత 10 ఏళ్ళుగా తెలుసు. హాస్పిటల్ ఫీల్డ్లోనే తెలుసు, ఒక సిస్టర్గా, ఒక టెక్నీషియన్గా. కరోనా టైంలో కూడా చాలా కష్టకాలం. కోవిడ్ 2019లో ఫస్ట్ కేస్ హ్యాండిల్ చేయాలన్నప్పుడు అందరం భయపడ్డాం. చావు ఓర్పుల మధ్యలో ఉన్నప్పుడు అందరం ముట్టుకోవాలంటేనే భయపడి బతికే టైంలో అప్పుడు సోనియా, నేను ఇన్ఛార్జ్ ఉన్నా, నాకు ఇంకొక 4 ఉండే. అందరూ మా స్టాఫే అందరూ పాజిటివ్ అయిపోతున్న టైంలో కూడా మేము పాజిటివ్ కాకుండా పేషెంట్లకి ఎక్కువ సర్వీస్ ఇచ్చాము. ఆ టైంలో గాంధీ హాస్పిటల్ కూడా మూసివేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే అక్కడ 50 మంది పేషెంట్లని, మలక్పేట సెంటర్కి 25 మంది, వనస్థలిపురం సెంటర్కి 25 మంది. ఆల్రెడీ నా దగ్గర 25 మంది పేషెంట్లు ఉన్నారు. నాది 5 missions బెడ్. అయినా కూడా అంత 5 షిఫ్ట్లు చేసి 3 hours ప్రతి పేషెంట్స్కి సర్వీస్ అందించి ప్రాణాలు కాపాలి. మా టైంలో మా ప్రాణాలు పోతున్నాయి అన్న టైంలో కూడా ప్రతి పేషెంట్కి ఆ టైంలో కూడా ప్రాణాలు పోతున్న టైంలో కూడా అక్కడే తినుకుంటూ, అక్కడే నవ్వుకుంటూ, అల్లరి పిల్ల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పేషెంట్ల మధ్యలో సెల్ఫీలు తీసుకుంటా డ్యాన్సులు చేయడం మొదలుపెట్టి అంత అల్లరి పిల్లగా, అంత ధైర్యంగా బతుకుంటారు. పాజిటివ్ వచ్చినా కూడా ఫుల్ సపోర్టింగ్గా పనిచేయగలిగాము డయాలసిస్లో. హాస్పిటల్లో అల్లరి పిల్లగానే కాదు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాయి, ఈ అల్లరి పిల్ల ఎక్కడ పోయినా ఇదే, అందరి మధ్యలో ఇలాగే ఉంటుంది. ఎక్కువ అల్లరి చేస్తుంటే మన ఇంట్లో పిల్లలాగానే ఎక్కువ మెదులుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నాకు 7 years నుంచి చూస్తున్నా, ఇక్కడ కూడా అదే అల్లరి, అదే విధానం. ఇప్పుడు నేను చెప్తున్న విధానం అందరికీ చూసిన, అందరు అల్లరి పిల్లలు కానీ. సో సోనియా, హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. నా హృదయం ఉప్పొంగిపోయింది మీ మాటలతో. నెక్స్ట్
ఎస్ నెక్స్ట్ కింగ్ ఐ న్యూస్ కింగ్ ఎడిటర్ హీరో ఎడిటింగ్ చాలా చాలా బాగా చేశాడు. ఎడిటింగ్ రాము మాట్లాడుతుందని కోరుతున్నాం. ప్లీజ్ కమ్ అవుట్ డయాస్ రాము గారు. మీ అమూల్యమైన మాట.